నీ నీతి పద్యాలు. పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒక్కటి, దర్శనంబులారు దైవంబునొకటి, విశ్వదాభిరామ ఇనురవేమా. ఓ వేమన విను. ఆవుల రంగులు వేరైనా కూడా వాటి యొక్క పాలు తెల్లగానే ఉంటాయి. అంటే రంగులు వేరుండొచ్చు కానీ ఆవులకు పాలు మాత్రం తెల్లగా మనకు కనిపిస్తున్నాయి. పూలల్లో రకరకాలు వేరైనా పూజకు ఉపయోగించడానికి మాత్రం భగవంతునికి పూలనే వాడతాం. పూలు వేరే కలర్స్ ఉండవచ్చు కానీ భగవంతునికి మాత్రం పూలనే వాడడం జరుగుతుంది. అలాగే రూపాలు వేరువేరేగా ఉంటాయి, రాముడు కృష్ణుడు అట్లా. కానీ భగవంతుడు అనేటటువంటి వాడు ఈ లోకంలో అందరికి కూడా ఒకటే. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చి తను, త్యాగభావనమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. అంటే చెట్టు తాను బ్రతికినంత కాలం మనకు పండ్లనిచ్చి ఉపయోగపడుతుంది. అంటే తాను చనిపోయే వరకు కూడా చెట్టు మనకు ఉపయోగపడడం జరుగుతుంది. చెట్టు ఎండిపోయిన తర్వాత కూడా మనకు కలపగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము డోర్స్కి కానీ, అదేవిధంగా కుర్చీలకు కానీ, మంచాలకు కానీ, అంటే ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా త్యాగమును గురించి చెప్పుకోవాలంటే ముందు చెట్లు చాలా గొప్పవని కూడా మనం చెప్పుకోవచ్చు. ముందు మనకు ముఖ్యంగా చెట్లు వాటిని చూసి మనం నేర్చుకోవాలి. పెద్దలు విచేసినచో బద్ధకమునైన దుష్ట పద్ధతినైన, అద్దెరిగి లేవకున్నన్ మొద్దు వలెంజూతురతని ముద్దు కుమారా. అదేవిధంగా ప్రియమైన పుత్రుడా అని ఇక్కడ పెద్దలు దగ్గరకు వచ్చినప్పుడు సోమరితనం వలన కానీ, చెడు పద్ధతిలో కానీ నీవు చిన్న పెద్దలు తేడా తెలుసుకొని ప్రవర్తించకపోయినా వారు నిన్ను మొద్దువలే చూచుదురు. అయితే మనకన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు లేచి కూర్చోమని గౌరవాన్ని ఇవ్వాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా చూస్తే పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే వీడొక మొద్దు, వీనికి ఏం తెలియదని అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కానీ మనిషిగా లెక్కించరు. అంటే వీనికి ఏం తెలియదు అనేటటువంటి భావన వాళ్ళ లోపల కలుగుతుంది. అందుకొరకు మనం ఎట్లుండాలంటే పెద్దవారి పట్ల ఎంతో గౌరవంగా ఉండాలి. ఇది దీని యొక్క సారాంశం. తరువుల తిరసఫల భార గురుతగాంచు, నింగి వ్రేలుచునమృత మొసంగు మేగుడు దతులుకారు, బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. అదేవిధంగా పండిన పండ్ల బరువుతో చెట్లు కిందికి వంగి వేలాడుతూ ఉంటాయి. అంటే చెట్లు ఏం చేస్తాయంటే పండ్లు బాగా పండినట్లయితే వాటి యొక్క కొమ్మలు కూడా కిందికి వంగడం జరుగుతుంది. ఎందుకొరకంటే ఆ పండ్ల యొక్క బరువుకు. ఆకాశం నుండి కిందకు వంగిన మేఘం తీయని నీటిని ఇస్తుంది.
అంటే ఆకాశంలో కూడా మేఘాలు అంటే ఇప్పుడు వాన కురుస్తాయా అన్నట్లుగా ఉండి కిందికి రావడం జరుగుతుంది. అంటే అది ఎందుకొరకంటే మన మంచి కొరకే. మేఘాలు వర్షాలు కురిపించకపోతే మనం ఈ లోకంలో జీవించలేం. సజ్జనులు తమకు అధికంగా ఉన్న సంపదతో గర్వించరు. అంటే తమకు అధికంగా ఉంది అనేటటువంటి అహంకారంతో కొంతమంది డబ్బులు ఉన్నాయనేటటువంటి అహంకారం వాళ్ళ లోపల ఉంటుంది. లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్ష్యం. అదేవిధంగా లోకంలో మంచి వాళ్లకు వేరే వాళ్ళకు సాయం చేయాలి అనేటటువంటి గుణం కంపల్సరిగా ఖచ్చితంగా ఉండాలి. కమలములు నీటవాసిన గమలాప్తుని రశ్మి సోకి కమిలింబంగిన్ దమదమ నిలములు దప్పిన దమమిత్రులోలే శత్రువులౌట తథ్యము సుమతి. అంటే ప్రజలకైనాను ఏ వస్తువునకైనా తమ తమ స్థానాల్లో ఉన్నప్పుడే స్నేహం మొదలైన బాంధవ్యాలు సరిగ్గా సాగుతాయి. అయితే ప్రజలకైనా ఏ వస్తువులకైనా కూడా తమ యొక్క స్థానాల్లో అంటే తమ ఉండేటటువంటి స్థలంలో ఉన్నప్పుడే మంచిగా బంధుత్వాలు బాంధవ్యాలు అనేటటువంటివి మంచిగా ఉంటాయని ఇక్కడ చెప్పడం. స్థానం తప్పినచో మిత్రులే శత్రువులుగా మారుతారు. స్థానం అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉండాలి. ఆ పద్ధతి తప్పినప్పుడే ఏమైపోతుంది, మిత్రులు కూడా శత్రువులు కావడం జరుగుతుంది. ఎట్లనగా తామర పూలు నీటిలో ఉన్నంత వరకు సూర్యుని కాంతిచే విచ్చుకొని అందంగా కనిపిస్తాయి. అదేవిధంగా తామర పూలు నీటిలో ఉన్నంత వరకు అదేవిధంగా సూర్యుని కాంతిచే విప్పుకొని మనకు అందంగా కనిపించడం జరుగుతుంది. నీటిని వదిలి యువతలకు తెచ్చినచో ఆ సూర్యరశ్మికే వాడిపోతుంది. అదేవిధంగా మనం దాని నుంచి చెరువులో నుంచి తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క సూర్యరశ్మికి ఏమైపోతాయి, ఎండగా వచ్చి అదేవిధంగా వాడిపోవడం జరుగుతుంది. అందుకొరకు నీళ్ళలో ఉన్నప్పుడే మనకు అందంగా కనిపిస్తాయి. పస్తులుండి సంతో పదిలంగా పెంచును కన్న తీపి కొరకు కరుగుమాత కడుపు మార్చుకొనియు కుడుపును పాలను సుముఖ భాషకారి సుగుణచారి. అదేవిధంగా తనకు తినడానికి ఏమీ లేకపోయినా తన కన్న పిల్లల్ని మాత్రం అతి జాగ్రత్తగా పెంచుతుంది కన్న తల్లి. అయితే తను పస్తులుండి కూడా తనకు తినడానికి ఏమీ లేకపోయినా కూడా తాను ఉపవాసం ఉండి అదేవిధంగా తన యొక్క పిల్లలను పెంచడం జరుగుతుంది. అదే కన్న తల్లి యొక్క ప్రేమ. అంటే ఈ లోకంలో కన్న తల్లిని మించినటువంటి దైవం కానీ ఎవ్వరు కూడా లేరు. సంతానంపై ఉన్న ప్రేమతో తన కడుపును మార్చుకొని పిల్లలకు కడుపు నిండా పాలిచ్చి పెంచుతుంది. అయితే అదేవిధంగా పిల్లలు నా యొక్క పిల్లలు అనేటటువంటి ఉద్దేశంతోని ప్రేమతోని అదేవిధంగా కన్న తల్లి మనల్ని తాను పస్తులుండి కూడా ఎంతో ప్రేమతో అపురూపంగా పెంచడం జరుగుతుంది. ఇవి నీతి పద్యాలు.